నగరంలో గుంటూరు పట్టాపురం బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసినటువంటి లేబర్ అడ్డా అనేటటువంటి ఒక షెల్టర్ని ఇక్కడ అంటే ఇక్కడ లేబర్ అడ్డా అనేటటువంటి ఒక స్టాప్ లాగా వన్ స్టాప్లో అక్కడే వాళ్ళు అన్ని రకాలుగా కూడా రిజిస్ట్రేషన్లు కానీ ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళకి పనులు దొరికే వరకు అధికారులు కోఆర్డినేషన్ చేసేటటువంటి విధానానికి ఇక్కడ ఏర్పాటు చేశారు అనే విధంగా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మనం దాన్ని ఒకసారి గమనిద్దాం. లేబర్ అడ్డా ఎలాంటి పరిస్థితి ఉంది, ఏంటి, దానికి సంబంధించినటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించిన దానిపైన ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 12వ లైన్లో ఏదైతే లేబర్ ఆఫీస్కి సంబంధించినటువంటి అనుసంధానంగానే దీనిని ఏర్పాటు చేశారనే విధంగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి లేబర్ ఎవరైతే వాళ్ళకి రోజువారీ పనులకు సంబంధించి కానీ కూలీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది లేబర్ అడ్డా అనే విధంగా కూడా దీనికి పేరుని నామకరణం చేశారు. ఎవరైతే గుంటూరు టౌన్కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ లేకపోతే తర్వాత పనులు ఒకవేళ పనులు లేకపోతే అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే పనులకు సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ వాళ్ళు ఈ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకోవచ్చు. లోపల ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను ఒకసారి గమనిస్తే వచ్చేటటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచినీరు సౌకర్యం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కూర్చునేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో లోపల కూర్చోవడానికి సంబంధించి కానీ అవన్నీ కూడా కొంత ఇంకా ఇంప్లిమెంటేషన్కి వచ్చినటువంటి పరిస్థితులు. అయితే రెగ్యులర్గా వచ్చేటటువంటి అధికారులు రెగ్యులర్గా రిజిస్ట్రేషన్లు ఏవైతే లేబర్ ఆఫీస్కి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు 12 రూపాయలు చెల్లించి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే పనులు చేసుకోవడానికి గుంటూరు నగరానికి వచ్చి ఉదయం సమయంలో ఇక్కడ పనులు లేకపోతే ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి అంశాలుగా కూడా దీన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా అయితే ఇది ప్రజెంట్ పట్టాభిపురం బ్రిడ్జి ఏదైతే ఉందో పట్టాభిపురం నుంచి బ్రాడీపేట వెళ్ళేటటువంటి 1వ లైను కంకరకొండ గేటు కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాలుగా దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ క్లియర్గా ఈ లేబర్ అడ్డాకి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏంటి, గతంలో చెప్పినటువంటి విధంగానే ఈ లేబర్ ఇక్కడికి వచ్చి లోపల స్వాతి తీరేటటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ఇదంతా కూడా ఇంకా పూర్తిగా ప్రచారం ఇంకా జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా వరకు దీనిపైన అయితే ఇంకా అవగాహన రావాల్సినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే లేబర్కి సంబంధించి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేటటువంటి కూర్చోటానికి సంబంధించిన దానిపైన అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడికి వచ్చి స్వాద తీరచ్చా, ఆ లేబర్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోటి యూరిన్కి సంబంధించి ఎవరైతే ఏర్పాట్లు చేసాం బాత్రూమ్లు కూడా అన్నారు, కానీ దాని పరిస్థితి చూస్తే ఎక్కడైతే ఈ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి యూరిన్ శాల పెట్టారు దాంట్లో పెద్దగా ఫెసిలిటీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదైనా కూడా అధికారులు చెప్పేటటువంటి అంశాలు జరిగేటటువంటి అంశాలు మరోసారి చాలా తేడాగా ఉంటాయి అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనికి ఎంత ఖర్చు చేశారు ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలు అయితే లేబర్ ఆఫీస్ 12వ లైన్లోనే ఉంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మళ్ళీ లేబర్ అడ్డా అనేటటువంటి పేరుతో కట్టడం, మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా క్లారిటీ రావాలి. చాలామంది లేబర్ అయితే ఇక్కడికి వచ్చి కూర్చునేటటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం వచ్చేటటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అధికారులు చెప్పిన విధంగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్తాయా, లేకపోతే ఇది కూడా కేవలం ఒక అభూతో కల్పకంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయో చూడాలి. కెమెరామెన్ మనతో సాయి శంకర్, గుంటూరు.